నోవే మీరు 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 20 రోజులు ఎక్కువ తీసినా లాస్ట్ లో మా అందరికి కావాల్సింది సినిమా అద్భుతంగా ఉందిరా అన్నది వస్తే చాలు, అందరూ అన్ని మర్చిపోతారు. అందరూ ఇంకా అసలు అంతులేని ఆనందం అంటారు చూడండి, అది ఇట్స్ ఏ రియల్లీ. రేపు 30వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ శ్రీనివాస్ మంగాపురం బై నౌ ఇట్ హ్యాస్ సమ్ రికార్డ్. బై నౌ రిలీజ్ కి ముందే ఆ రికార్డ్ ఏంటంటే, ఓ పక్కన రవీనా టండన్ డాటర్, ఇంకో పక్కన సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యామిలీ నుంచి కుర్రాడు దత్తు గారు, అజయ్ భూపతి. అంటే అజయ్ మీకు మీ మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది, ఏం చూపిస్తారు అని ఒక పక్కన మంచి ఎక్సైట్మెంట్ ఉంది. ఏం చూపిస్తాడు రా బాబు కొత్త పాయింట్ అంటున్నాడు అనే ఒక డౌట్ ఉన్నది. ఇవన్నీ కలిపి ఇట్ ఆల్రెడీ మేడ్ ఏ రికార్డ్ అండి ది ఫిల్మ్. ఇంకా ది రెస్ట్ ఆఫ్ ది రికార్డ్స్ ఆర్ టు బి కౌంటెడ్ ఆఫ్టర్ ఆర్ ఆన్ 30th. ఎన్ని రికార్డ్స్ ఇది క్రియేట్ చేస్తుంది ఏంటి అని. బట్ ఐ విష్ అండి రియల్లీ ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. మీరు సక్సెస్ అయ్యే ఒక కాన్ఫిడెన్స్ మీలో నాకు బాగా కనిపిస్తున్నది. అండ్ పాటలు బాగున్నాయి. అండ్ ఏంటండి పాపం అతన్ని అలా చేశారు, అన్ని బాగా చేసి. సార్ ఎవరిని? నరేష్ గారిని మరి తిరుపతి పారంభోకని. మీరు నిజంగా చెప్తున్నాను సార్, అది క్యారెక్టర్ చూడండి మీకు అసలు. అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తూ రాసుకున్న క్యారెక్టర్ స్వతంత్ర బాబు. ఎవరినైనా ఫస్టే చెప్పాను, నరేష్ గారు అని జమ్నీ కిరణ్ గారు చెప్పా. ఆయనకు కూడా నచ్చా. అలాగే పాప ఇప్పుడు అలాగే బాగుంది. అయితే టచ్లోకి వెళ్ళా. నరేష్ గారు ఎంతమంది వచ్చేయాలి ఒకసారి. ఐ లవ్ నరేష్ గారు యాక్చువల్లీ. ఆయన ఏ క్యారెక్టర్ లో అయినా సరిపోతాడు, ఎందులో అయినా సరిపోతాడు. సెంటిమెంటల్ సరిపోతాడు, విలని చేయించవచ్చు, కామెడీ క్యారెక్టర్స్ ఏమన్నా మంచి క్యారెక్టర్ ఉన్నా దీవానాలో డైలాగ్ లేకుండా ఎంత బాగా చేసింది. అది నేను చూడలేదు సినిమా. అది చెప్తున్నా కదా, ఆయన అసలు నెక్స్ట్ లెవెల్ యాక్టర్ అండి ఆయన. నేను స్వతంత్ర బాబు గురించి చెప్పిన అసలు స్వతంత్ర బాబు స్వతంత్ర బాబుని ఎందుకండి పెట్టారు? నేను ఒక 4 years బ్యాక్ మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు ఒకసారి నాకు. అతను గుడివాడలో ఉంటాడు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు 2 సార్లు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, ఊళ్ళో ఫ్రెండ్, అక్కడ జాబ్. ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంట్రా అన్నా నేను ఒకసారి చేస్తే. అలాగే కొంచెం టెన్షన్ మీద తిరుగుతున్నారా? ఏం టెన్షన్? మా బాస్ వాళ్ళ కూతుర్ని ఎవడో ఒకడు లేపుని తీసుకెళ్ళిపోయాడురా, ఈ అమ్మాయి కోసం వెతుకుతున్నావురా, ఈ అమ్మాయి రేపు అమ్మాయి లేపు తీసుకెళ్ళడం ఏంట్రా అది ఇదని మాట్లాడుకుంటా. ఈడు తిడతా అబ్బాయిని. ఆడ అమ్మాయి ఎవడో స్వతంత్ర బాబు అంటదు. స్వతంత్ర బాబు ఆడి తీసుకెళ్ళాడు పేరు స్వతంత్ర బాబు అంట. నేను చచ్చాడు ఆడెవడో కరెక్ట్ పేరు బాగుంది, ఆడెవడో తెలియదు కానీ నాకు అని అది నాకు మైండ్ లో ఉండిపోయి ఆ నేమ్ ఇప్పుడు నరేష్ గారికి పెట్టా స్వతంత్ర బాబు అని. ఆ క్యారెక్టర్ కూడా కరెక్ట్ గా సూట్ అవుతుంది. మీకు భలే ఉంటుంది, హ్యూమర్ అవుతుందండి ఇది అసలు. మీరు చూడండి సార్, చూడండి మీరు. నరేష్ గారి క్యారెక్టర్ అసలు తిరుపతి మొత్తానికి పోరంబోకు సార్ అంటే అవునా సూపర్ యాక్టర్. ఆయనే పాప లుక్కులు డిజైన్ చేసి మేము కొన్ని పంపాం ఆయనకి. దానికి ఆయన మొత్తం దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళి. ఓకే, నాకు ఇష్టం ఏంటంటే ఆయన డైరెక్టర్ చెప్పిన దాన్ని పాటించడానికి 100% ట్రై చేస్తారండి ఆయన. అవును, అది ఎప్పుడు కూడా ఆర్టిస్ట్ ఉండాల్సిన గొప్ప స్కూల్ కదండి ఆయన. కానీ మోహన్ బాబు గారు ఆయన గురించి చెప్తే షాక్ అవుతారు మీరు. అసలు లుక్ విషయంలో ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారు, ఎలా కావాలి అని ఇలాగా అని లుక్ టెస్ట్లు చేసి. మోర్ ఛాలెంజ్ అగైన్ మోహన్ బాబు గారి క్యారెక్టర్ మీదే ఉంది. ఎందుకంటే మోహన్ బాబు గారు చెయ్యని క్యారెక్టర్ లేదు. ఆ ఇమోషన్స్ గానీ లేకపోతే ఒక దాన్ని ఏమంటారు ఫెరోసిటీ, అది ఉంటుంది మా సినిమాలో. మోహన్ బాబు గారు చాలా ఎమోషనల్ క్యారెక్టర్ అండి సినిమాలో. నేను ఏంటని చెప్తాను, అది మీకు అంటే నేను చెప్పను, సారీ. చాలా బాగుంటుందండి. ఇవ్వ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ వేరండి. ఈ కుర్రోడు పాపం ఎన్ని టక సినిమాలో క్యారెక్టర్ ఎన్ని చేసినా ఆయన వచ్చి 2 డైలాగులు చెప్తే చాలు అన్నట్టుంటది. చాలా బాగుంటుంది. అసలు వాళ్ళిద్దరి కాంబినేషన్ ఎక్కడండి? మోహన్ బాబు గారు పక్కన పెద్ద జైంట్, ఈ కుర్రాడు కుందేళ్ళ కొత్త హీరో. వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ ఎట్లా ఉంది? బాగుంది, అసలు అదిరిపోద్దండి. ఓకే.
ఏంటి అని నేను చెప్పను, ఆడియన్స్ ఏదో అదే ఏం చెప్పలేదు అనుకోనివ్వండి ఏదేంటి అంటే, కానీ నేను చెప్పను, కానీ చాలా బాగుందండి ఇద్దరు మధ్య మోహం. సో ఇటు బ్రహ్మాజీ గారు కానివ్వండి, సో ఇంపార్టెంట్ గా చాలా ఉన్నాయి, కిక్షాము, వాసుకి గారు, చాలా సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, మంచి యాక్టర్స్ సినిమా. ఫుల్ స్టడీడ్, అన్ని వైపుల నుంచి అవతల పాటలు కానీ ఇవతల యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అన్ని దాంట్లో హైలైట్ స్వతంత్ర బాబు. నాకు ఏంటంటే సార్, నాకు అంటే ఒక ఇంట్రడ్యూస్ చేస్తూ హీరోని ఇంతకు మించి మంచి దొరకదురా ఈ మధ్యకాలంలో రాలేదురా అని అనిపించుకోవాలని నాకు అనిపించుకుంటారా? నేను అదేగా చెప్తున్నాను, 1000% అనిపించుకుంటాను. అదేగా సార్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే సార్ నేను చాలా ఫీల్ అయ్యాను సార్, హీరోని నేను చాలా హార్ట్ఫుల్ గా సినిమా తీస్తా. నా ఎన్ని సినిమాలు చూసి మీకు తెలుస్తుంది, సినిమా మహాసముద్రం పోయినా చెప్తున్నాను, అదే అన్నాను. నాకు RX-100 మంగళవారం, వీడు మంగళవారం అయితే కింద నాకు కామెంట్ నేను ఎప్పటికీ మర్చిపోను, అన్న నువ్వు షూటింగ్ జరిగిన అన్ని రోజులు తాగే ఉంటావు అన్న, తాగి షూటింగ్ చేసి ఉంటావు అన్నట్టు. అంటే నువ్వు మత్తులో సినిమా తీసి ఉంటావు, అంటే నీకు పిచ్చి దొబ్బి నీకు సినిమా, అంటే ఒక పెచ్చోళ్ళ సినిమా తీసామని దాన్ని అది ఎవడైనా ఆశ్చర్యం. అంటే నువ్వు రోజు ఫుల్ తాగి షూటింగ్ చేసావు నువ్వు, లేకపోతే ఇటువంటి సినిమా ఎవడో తీయడు. మేకింగ్ కానీ నైట్స్ కానీ ఆ లాకుల్లో కెమెరాలు దూకించేయడం అదే అన్నాడు అతని ఉద్దేశం. అది సో నేను యాక్చువల్లీ ఎవ్రీ మూవీ అది నేను సాయశక్తిలో ప్రయత్నం, ఎవ్రీ మూవీకి మందు కొట్టేస్తారు మీరు. నాకు డ్రింక్ అతను చెప్తున్నాను అంటే అంత నేను ఇన్వాల్వ్ సార్. నాకు ఇప్పుడు ఇక్కడ కెమెరా ముందు మంత్ అవుతాను, నేనేమి ఇదే నేను సిగరెట్లు కాలుస్తూనే ఇన్స్టాలో పెడతా. నేను మంచోన్ని అని చెప్పుకోవడానికి ఓ తాపత్రయపడిపోయి యాక్చువల్లీ మంచోన్ని, కానీ పక్క వాళ్ళ నుంచి సర్టిఫికెట్ పొందాలని అయితే నేను ఎప్పుడు అనుకోను. ఓకే నాకు డ్రింక్ అలవాట్లేదు, ఎప్పుడు ముట్టుకోను. స్మోకర్ నాట్ ఏ డ్రింకర్ ఆల్సో నాకు తెలుసు, కానీ డిస్కషన్ ఇంకోవైపు వెళ్లకుండా నేను స్ట్రైట్ లైన్ లోకి తీసుకొస్తాను. ఆయన అన్నది ఏంటంటే, ఒక పోయిటరీ రాసినప్పుడు కానీ, ఒక సంగీత కచేరీ జరుగుతున్నప్పుడు ఒక సంగీత విద్వాంసుడు పాడే విధానం ఉంటుంది చూసారా, ఒక నిష, ఒక మత్తు పాడేటప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. అలాగే ఒక బొమ్మ వేసినప్పుడు, ఒక చిత్రకారుడు వేసినప్పుడు ఒక నిషాలో చేస్తారు ఆ పని. ఇట్ ఈస్ అన్ ఇంటాక్సికేషన్ బై ఇట్ సెల్ఫ్. వన్ నీడ్ నాట్ నెసెసరీలీ డ్రింక్. ఆ ఇంటాక్సికేషన్ అన్నది మీ తాలూకు కన్సెప్షన్లో ఉంటుంది, మీ ప్రెజెంటేషన్లో ఉంటుంది, మీ డెడికేషన్లో ఉంటుంది, మీ అటెన్షన్లో ఉంటుంది. అది నా ఉద్దేశం. మీ ఉద్దేశం అర్థమైంది. అదే ఎంత బాగా చెప్పాడు. నాకు ఆ కామెంట్ పెట్టిన వాడి ఉద్దేశం కూడా అర్థమైంది. నా సినిమా నచ్చి నన్ను ఎగలా పొగడాలు తెలియక ఫుల్ తాగినోడు అని పొగిడాడు ఫామ్. మీకు ఇంకోటి తెలుసా, RX-100 బెస్ట్ కామెంట్ ఏంటి తెలుసా మీకు? నన్ను ఒకడు కింద పెట్టాడు సినిమా చూసి, అన్నా నువ్వు మగజాతి ఆడిపుచ్చాను అంటే కొన్ని కామెంట్లు మర్చిపోవు కదా అప్పటికి. నేను ఆడిపించాను ఏంట్రా, నువ్వు మగజాతి ఆడిపించారు అన్నాడు పెట్టాడు. ఈ సినిమాకి కూడా మీకు అలాంటి మంచి ఎప్రిసియేషన్స్, హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎప్రిసియేషన్స్ రావాలి. అండ్ దిస్ ఫిల్మ్ షుడ్ బి రికార్డెడ్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్మైరబుల్ మైల్ స్టోన్స్. అంత బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. మీరు అందరూ కూడా చాలా మంచి డెడికేషన్తో చేశారు. గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్ మహేష్ గారు. గుడ్ లక్. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో కలుద్దాం. అలాగే సార్, తప్పకుండా. ఓకేనా? థ్యాంక్ యూ సార్. అజయ్ భూపతి గారు నిషా ఎక్కి అసలు మొత్తం ఇంటాక్సికేషన్లో హిట్ కొట్టాలని ఇంటాక్సికేషన్లో చేసిన సినిమా. లెట్ us వెయిట్ ఫర్ 30th. అండ్ అందరూ కూడా మిస్ కాకుండా ఫస్ట్ ఓపెనింగ్ డే నాడు వెళ్ళండి. టేక్ ఆల్ ది ఎంజాయ్మెంట్ ఫ్రమ్ థియేటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.